కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. మూడిట్లలో రెండు పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, తర్వాత బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? ఎట్లయినా బండి సంజయ్ కొద్దిగా సపోర్ట్ అందరు. ఓకే, బండి సంజయ్ ఓకే. ఈసారి కూడా బండి సంజయ్. వినోద్ కుమార్ పట్ల వినోద్ కుమార్ ఇక చెప్పలేము. కేసీఆర్ లేదా ఇక వినోద్ కుమార్ చేంజ్ చేస్తాడు. ఓకే, కాంగ్రెస్ అంటే ఇక క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. కాంగ్రెస్ అంటే అంత కాంగ్రెస్ ఏం తెలియదు కానీ మనకైతే బండి సంజయ్ ఓకే. నువ్వైతే బండి సంజయ్ ఓకే. డౌట్ పోయినసారి కూడా ఓకే, ఇప్పుడు కూడా ఓకే. సో వర్క్స్ ఆయన బాగా చేస్తాడా? ఆయన ఎందుకు చేయడు? ఆయన गैस वाले काम कर रहे हैं ना वहाँ पे, हो रहा ना काम गैस वाला का हो रहा. ओके, उनको कौन आ रहे बोल के उधर एमपी लोकल है ये. विनोद कुमार लोकल कहाँ है? उधर आगे है ना. ये तो उन्होंने बंडी संजय घर यहीं है, सब यहीं है. ओके, और क्या कांग्रेस ఎలా ఉంది 100 రోజుల పాలన? वो कांग्रेस का तो अपने को पता नहीं भाई. अपने कांग्रेस के बारे में नहीं बोलेंगे. ఓకే, సో ఓవరాల్ గా చూసుకుంటే మోడీయా రాహుల్? సెంట్రల్ లో మోడీ నరేంద్ర మోడీ ఓకే. చాయ్ వాలా ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు దానిలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు వినోద్ కుమార్ అంటున్నారు, బీజేపీ వాళ్ళు బండి సంజయ్ అంటున్నారు, కాంగ్రెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? ఏ క్యాండిడేట్ ఛాన్స్ ఉంది ఈ ఇద్దరిలో? బండి సంజయ్కే ఉంది అనుకుంటాను. బండి సంజయ్ ఎలా ఉంటుంది తన మార్క్? ఆయన ఇవరకైతే మాకేం చేయలేదు, కానీ మేము అనుకుంటాం వినోద్ కుమార్ వస్తేనే మాకు ఏదన్నా చేయగలుగుతారు. ఎలాంటి పర్సన్? ఎలాంటి అంటే మన క్యాండిడేట్ మంచిగా అనిపించలేదు మాకు. మీ వరకు అయితే వినోద్ కుమార్ ఎలాంటి వాడు? ఎలాంటి వాడైనా కానీ ఇన్ని రోజులు తిరిగిండు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అంటే నువ్వు క్యాండిడేట్ని బట్టి చూస్తావా పార్టీని బట్ట? క్యాండిడేట్ బట్టే. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే నీకు ఈ మూడు పార్టీలలో ఏ రెండు పార్టీల మధ్యన ఉండబోతుంది? ఏంటి పార్టీ? పోరుగా వినోద్ కుమార్ బండి సంజయ్ వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. కాంగ్రెస్ అనౌన్స్ చేసినా వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు రెండు పార్టీల వాళ్ళు. అంటే మూడు పార్టీలలో రెండు పార్టీలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఏమో వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? బండి సంజయ్ గారికి ఉంటుందండి. బండి సంజయ్ బీజేపీ. ఓకే, తనపై మీ ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ పై ఎలాంటి వ్యక్తి? తను బాగా చేస్తాడు, వర్క్ బాగా చేస్తాడు, అందరిని కూడా కలుపుకుపోతుంటాడు. ఇప్పుడు మరి తను ప్రజెంట్ బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డికి ఇచ్చారు తను కాదని. సో అదేమన్నా ప్రభావితం చేస్తుందా? అట్లేం లేదు. ఇక్కడ లోకల్లో అయితే బండి సంజయ్కి ఎలాంటి ఇష్యూ ఉండదు. లోకల్లో తన పర్ఫార్మెన్స్ వరకు అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, మన ఇతను వినోద్ కుమార్ గురించి? వినోద్ కుమార్ సార్ కూడా బాగానే చేస్తారు, కానీ ఈయనతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ లోకల్ ఫీలింగ్ వస్తుంది. ప్లస్ బండి సంజయ్ అనే ఫస్ట్ నుండి ఇక్కడ పర్సనే కాబట్టి ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఓకే, బీజేపీ మోదీని చూసి కూడా మనం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీ వరకు పార్టీని బట్టి చూస్తారా క్యాండిడేట్ బట్ట? రెండు కంపల్సరీ. ఓకే, రెండు చూడాల్సిందే. ఇప్పుడు ప్రధాన మూడు పార్టీలలో ఏ రెండు పార్టీలకు మధ్యన పోరు ఉండబోతుంది? ఏరియాని బట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడైతే కాంగ్రెస్ని ఇంకా డిసైడ్ చేయలే కాబట్టి బీఆర్ఎస్ ఇంకా ఇదే. ఓకే, మేబీ కాంగ్రెస్ నుండి ఎవరైనా స్ట్రాంగ్ లీడర్ వస్తే అప్పుడు ట్రయాంగులర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిండ్రు. సో వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? వినోద్ కుమార్. ఓకే, వినోద్ కుమార్. ఎందుకు వినోద్ కుమార్? వినోద్ కుమార్ సార్ అంటే టీఆర్ఎస్, మన టీఆర్ఎస్ మంచినే వాళ్ళకి చెప్తాను. అంత వర్క్ పరంగా చూస్తున్నాను, క్యాండిడేట్ పరంగా చెప్తున్నావు? నేను పార్టీ పరంగా క్యాండిడేట్ పరంగా? నేను పార్టీ పరంగా చూస్తా, వర్క్ కూడా చేస్తాడు. బండి సంజయ్ కూడా అన్న వర్క్ చేస్తాడు. అట్లే కానీ బండి సంజయ్ అట నేను పార్టీ లేదు కాదు. బండి సంజయ్ అన్నతోటి ఇప్పుడు కూడా కలవలేను. కలిసి మాట్లాడితే నేను చెప్పొచ్చు ఆయనతోటి ఇప్పుడు దాకా మాట్లాడలే. ఇప్పుడు నేను టీఆర్ఎస్ ఎప్పుడు కాదు 10 సంవత్సరం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీ మీదనే ఉన్నా. ఓకే, ఆ పార్టీ గురించి నేను చెప్తా. ఆ పర్సన్ వరకు వ్యక్తిగతంగా మంచోడు కాబట్టి అతనికి సపోర్ట్ చేస్తా అంటావు. సపోర్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే సెంట్రల్లో మోడీయా రాహుల్? సెంటర్లో మోడీయా రాహుల్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఛాన్స్ ఉంది ప్రధానమంత్రి? ఆ సెంటర్ది మనకు అంటే నీకు ఐడియా ప్రకారంగా నువ్వు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు? మన ఐడియా ప్రకారం అంటే మనం ఎట్లా సపోర్ట్ చేసేది లేవు. సెంటర్లో రాహుల్ వస్తాయి కావచ్చు. చూసినట్టయితే కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీల వాళ్ళు. సో వీళ్ళల్లో మేజర్గా రెండు పార్టీలు అనౌన్స్ చేశాయి, ఇంకొక పార్టీ ఇంకా అనౌన్స్ చేయబోతున్నారు. సో బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు? కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు, అయినప్పటికీ కాంగ్రెస్ అయినా అంటే వాళ్ళది ఎలా ఉందంటారు? మంచిగా చూస్తున్నారా? మరి బండి సంజయ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మనకు ప్రాబ్లం అవుతుంది అంతే. ఇప్పుడైతే కాంగ్రెస్ రావాలి ఎంపీ ఎలక్షన్స్. ఓకే, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే సెంట్రల్లో మోడీయా రాహుల్?
ఎవరికి ఇస్తావు నువ్వు మద్దతు? రాహుల్. ఆ? రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ. అంటే మరి జనాల్లో బాగా తిరిగిండు, అది ప్లస్ అవుతుంది అంటవా? ఆ? జనాల్లో తిరిగిండు కదా బాగా, అది ప్లస్ అవుతుందా? అయితే ఇప్పుడు మనకి కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కాన్స్టిట్యున్సీ నుంచి. సో వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది? 3 పార్టీలలో 2 పార్టీలు ఇప్పటికే ప్రకటించాను. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళల్లో ఎవరికి అనుకుంటున్నావు? బండి సంజయ్ రావాలి. బండి సంజయ్ ఎలాంటి వ్యక్తి? ఎలాంటివి అంటే ఇవరిదాకా ఏం చేసిండో చేయలేదు కానీ ఇప్పుడు గెలిస్తే మాకు పనులు చేసే అవకాశం ఉందని అంటారు. చేస్తారని నమ్ముతున్నాను. నమ్ముతాను. ఓకే, మరి వినోద్ కుమార్ గురించి ఏమైనా ఐడియా ఉందా? నీ వరకు ఏమనుకుంటున్నావు చెప్పు. మాకు కూడా ఆయన కూడా రావాలనుకుంటున్నాం సార్. వినోద్ కుమార్ కూడా అంటే ఈ ఇద్దరి మధ్యన కూడా పోటీ గట్టిగా ఉంటుంది అంటావు? గోటిగా పోటీ వినే వస్తారు వాళ్ళు, ఎవరో ఒకరు పోటీ వస్తారు సార్, అవి కంపల్సరీ వస్తారు. కంపల్సరీ. ఇప్పుడు మరి నువ్వు సెంట్రల్లో ఎవరు అనుకుంటున్నావు, మోడీయా రాహులా? మోడీ. మరి రాహుల్ బాగా తిరుగుతున్నాడు కదా జోడీ యాత్ర. తిరిగినంత వరకే, అంతే. తిరిగినంత వరకు ఎవరైనా 10 రూపాయలు ఖర్చు పెడతారు, నేను అత్తాను ఖర్చు పెడతారు, కానీ పని చేస్తాడు కావాలి. మాకు మోడీ వస్తాడు. మోడీ వస్తాడు అంతే. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. 3 పార్టీలలో 2 పార్టీలు అనౌన్స్ చేశాయి ఇప్పటికే. సో బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది ఎక్కువగా? బండి సంజయ్ అంటున్నారు. బండి సంజయ్ అంటే బండి సంజయ్ ఎలాంటి పర్సన్ వ్యక్తి? చాలా మంచి మనిషి. అంటే ఇప్పుడు మరి అధిష్టానము అతన్ని కాదని కిషన్ రెడ్డికి ఇచ్చింది అవకాశం, అదేమన్నా ప్రభావితం చేస్తుందా? ఏం కాదు, పార్టీ పరంగా మనకు మంచిగా కావాలని. సో తన వరకు అయితే తను కరెక్ట్ పర్సన్, చాలా మంచి పర్సన్. ఈ ఇతను వినోద్ కుమార్ ఎలా? అతను కూడా మంచి పర్సన్. అవునా? అంతే కదా. సో ఇప్పుడు మరి వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ? ఎందుకని చెప్పంటే ఇప్పుడు బీఆర్ఎస్ తను వినోద్ కుమార్ సార్ కూడా చాలా బాగా చేసిండు, అన్న బండి సంజయ్ అన్న కూడా బాగానే చేసిండు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ ఉంది, మరి ఎలా చూడాలి, ఎవరికి ఛాన్స్ ఎలా చూడాలని చెప్పంటే అది మనం చెప్పలేము కదా. అది మీ వరకు ఎవరు అనుకుంటున్నారు? అది అట్లా అట్లా కాదు, అట్లా. ఓకే, అంటే జనరల్గా తను ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ వైపు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వినోద్ కుమార్ కూడా అంతకుముందు కూడా చాలా బాగా చేసిండు. అది బాగా చేశాడా? కూడా బాగా చేసిండు. సంజయ్ అన్న కూడా బాగానే చేసిండు, చాలా మంచిగా చేసిండు. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 2 పార్టీల వాళ్ళు. ఒకటి బీఆర్ఎస్ ఏమో వినోద్ కుమార్ అంటున్నారు, బీజేపీ ఏమో బండి సంజయ్, కాంగ్రెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? మార్కెట్కి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకు ఓట్లు వేస్తాం, లేకుంటే మాత్రం ఓట్లు కాదు కదా మార్కెట్లో కూడా రానియం వాళ్ళకు. ఓకే, అంటే నీ వరకు నువ్వు జనరల్? నేను జనరల్గా ఇది చెప్తున్నా, ఎవరైనా సరే ఈ ఇద్దరు క్యాండిడేట్ ఎట్లాంటి వాళ్ళు? మంచోళ్ళ, బాగా చేస్తారా వర్క్? ఇద్దరు క్యాండిడేట్లు మంచోళ్ళే, ఇద్దరు మంచిగానే చేస్తారు, కానీ మాకు సపోర్ట్ చేయాలి. ఓకే, లేబర్కు సపోర్ట్ చేయాలి, చేయకుండా వేస్ట్. అట్లాంటి సపోర్ట్ చేయనోడు వేస్ట్. అట్లాంటి సపోర్ట్ చేయనోనికి ఓటు కాదు కదా, మార్కెట్ కూడా కాళ్ళు కూడా పెట్టని వాళ్ళకు. ఓకే, అది అది నా. ఇప్పుడు ఈ 3 పార్టీలలో నువ్వు ఏ 2 పార్టీలకు ఓటు వేస్తావు? ఏ 2 పార్టీల మధ్య పోరు ఉండబోతుందంటావు? ఈ రెండిట్లలో అంటే ఈ మూడిట్లలో ఏ 2 పార్టీలకు ఛాన్స్ ఉంది ఎక్కువగా? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? ప్రస్తుతానికి అయితే బీజేపీ ఉన్నది. బీజేపీకి నెక్స్ట్ ఇంకో పార్టీ ఏంటి? బీఆర్ఎస్ అని ఉన్నది, కానీ బీఆర్ఎస్ అంతా ఓకే అది లేదు. సెంట్రల్లో మోడీయా, రాహులా, ఎవరు సపోర్ట్ చేస్తావు? సెంట్రల్లో అయితే రాహుల్కి. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీలలో 2 పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళల్లో ఎలా ఉండబోతుంది, ఎవరికి ఛాన్స్ ఉందంటారు? యూత్ అంతా బీజేపీ. ఎవరైతే ఉచితాలు తీసుకుంటారో వాళ్ళు కాంగ్రెస్. ఓకే, చాలా బీజేపీ రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు? బీఆర్ఎస్ ప్రధాన గ్రౌండ్ లెవెల్. ఓకే, మీరు పార్టీ పరంగా చూస్తారా అండి, క్యాండిడేట్ పరంగానే? క్యాండిడేట్ పరంగా చూస్తాము. తర్వాత ఎవరి దగ్గర అయితే బాగా చేస్తారో, ఎవరైతే మంచిగా అందరు చూసుకుంటారో, సెంట్రల్ స్కీమ్స్ చాలా బాగుంటాయో వాళ్ళు చూస్తారు. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది? 100 రోజుల పాలన ఎట్లా అంటే ఉచితాలని చెప్పి చాలా చేస్తున్నారు, మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి చేస్తున్నారు. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీలలో 2 పార్టీల వాళ్ళు. సో బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్. వీళ్ళల్లో ఎవరికి పోటీ ఉంటుంది? సంజయ్ అన్న అంటే ఎట్లా ఉంటుంది తన పర్ఫార్మెన్స్? బాగుంటుంది. క్యాండిడేట్ వైజ్ ఎలా? క్యాండిడేట్ వెరీ నైస్ పర్సన్. సో ఇతను వినోద్ కుమార్ పట్ల ఒపీనియన్ ఏంటి?
మాకు సంజీవ్ అన్న అంటేనే ఫేమస్. ఆహా. మీరైతే మీ వరకైతే మా వరకైతే సంజీవ్ అన్న. సంజీవ్ అన్న. ఓకే. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది ఇప్పటివరకు? కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు వాళ్ళ క్యాండిడేట్ని, బట్ వాళ్ళ పాలన ఎలా ఉంది 100 రోజులు? పర్లేదు, బాగానే ఉందా? బాగా. ఓకే. సెంట్రల్లో మోడీయా రాహులా, మీరెవరు అనుకుంటున్నారు? మోడీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 2 పార్టీల వాళ్ళు. బీఆర్ఎస్ వినోద్ కుమార్, బీజేపీ బండి సంజయ్. వీళ్ళలో ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఉంది? బండి సంజయ్. ఎందుకని బండి సంజయ్? ఏమో దీనికైతే మాకైతే మా లెక్కలు నాకైతే ఆయన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన వర్క్ ఎలా ఉంది? ఆయన బాగానే ఉంది. ఆయన క్యాండిడేట్గా ఆయన మంచి క్యాండిడేట్. ఈ వినోద్ కుమార్ పట్ల మీ ఒపీనియన్? మాకైతే ఏమో ఇదివరకు ఏం ఇట్లా అనిపించలేదు. బండి సంజీవ్ రావాలని ఉంది మాకు. అంటే ఇద్దరులో ఎక్కువ ఎఫెక్టివ్గా ఈయన చేశారు. బండి సంజయ్. ఓకే. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ 3 పార్టీలలో కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు కదా, మరి ఈ 3 పార్టీలలో ఏ 2 పార్టీలకు ఛాన్స్ ఉంది? ఏది రావాలంటే ఇప్పుడు బండి సంజీవ్, మోడీ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది? బాగానే అనిపిస్తుంది కానీ కొంచెం మనకైతే ఇప్పుడు పర్లేదు. రాను ఎట్లుంటో తెలియదు. సరే.